హాయ్ అండి, వెల్కమ్ టు మాన్వి వ్లాగ్స్. నేను లాస్ట్ టైం అయితే బర్త్డే కిట్, అదేనండి బర్త్డే డెకర్ కిట్ అయితే ఆర్డర్ చేశానని చెప్పాను కదా. అది మొత్తం సెట్ చేస్తున్నాం అనమాట. నేను ఒక్కదాన్నే చేద్దామని ఏమేమో అనుకున్నాను, బట్ మా వారి చేయి పడింది ఏ పని కాదని నాకు అర్థమైపోయింది. మా బుడ్డోని వేసుకొని నేను చేయడం అంటే కష్టమే. నిజం చెప్పాలంటే ఇది నేను మా వారికి సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను, కానీ అనుకున్నంత కాలేదు. ఎందుకంటే నిజం చెప్పాలంటే మా వారి బర్త్డే నేను మర్చిపోతే ఇది ఎలా ఆర్డర్ చేసావని అనుకుంటారేమో. అంటే మర్చిపోవడం అంటే డేట్ మంత్ ఒకటే, కానీ నేను డేట్ కన్ఫ్యూజ్ అయ్యానమాట. నేను ఇంకా ముందుందేమో అని నేను అనుకున్నాను, బట్ నేను అనుకున్న నెక్స్ట్ డేనే ఉందని నాకు ముందు రోజు తెలిసిందనమాట. అలా తెలియడం వల్ల ఏ ప్లానింగ్ నేను ప్రిపేర్ అవ్వలేదు, ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి. తర్వాత ఇక ముందే ఉంది అని తెలియడం వల్ల మా వారినే కూర్చోబెట్టి డెకర్ చేయాల్సి వచ్చింది. మా వారైతే ఒగగులుడు కాదు, అంటే బర్త్డే అయ్యే వాళ్ళతోటే నా డెకరేషన్ చేపించేది అని చెప్తూనే అన్నీ కంప్లీట్ చేస్తూ నవ్వుకుంటూ చేసాము. ఇంకా తప్పలేదన్నమాట, ఇద్దరం కూర్చొని చేస్తూ ఉన్నాము. మధ్యలో మా బుడ్డోడు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటే వాడికి ఒక బెల్లిని ఇచ్చేస్తే ఆడుకుంటా ఉన్నాడనమాట. నాకు అసలు రావట్లేదు, అది ఎలా చేయాలో కూడా తెలీదు. నేను సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నానంట, చూడండి. ఎందుకంటే నేను ఎప్పుడు ట్రై చేయనండి, ఇట్లాంటివి ఏమున్నా మా వారే సెట్ చేస్తారు. నేను ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనుకున్నా, అయినా నాకు రాలేదు. ఇది ఒకటే కాదండో, నేను ఇంకొకటి కూడా చేద్దామని అయితే ప్లాన్ వేసాను అనమాట. అది కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అదేంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. బర్త్డే కేక్ తయారు చేద్దామని అయితే అనుకున్నాను అనమాట. అది కూడా దేంతో అనుకుంటున్నారు? వాటర్ మిలన్ తోటి. అది ఏదో రకంగా కోసి ఏదో అయిపోయిందనమాట. ఇది సమ్మర్ అవ్వడం వల్ల ఫ్యాన్ లేకుండా 2 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నాం. ఫ్యాన్ వేసుకొని చేయడం వల్ల చూసారా పైన ఎలా అయిపోయినాయి. అవి పెట్టినా కూడా మొత్తం ఒకదానికి ఒక చిక్ అయిపోయిందనమాట. ఇక చూసి మేమే నవ్వుకున్నాము. అబ్బా నిజం చెప్పండి, మీ వారి అవసరం లేకుండా ఏ పనైనా ముందుకు వెళ్తుందా? నాకైతే అస్సలు వెళ్ళదు. ఇదే ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇదే అని కాదు, ఏ పనైనా సరే తను ఉండాల్సిందే నాకు. ఫైనల్లీ నేను కేక్ కూడా రెడీ చేద్దాం అనుకున్న దాంట్లో కూడా మా వారి చేయలేకుండా అస్సలు అవ్వలేదు. అది తను వస్తుంటే నేను వద్దు, నేను చేస్తా పో అని రుబాబుగా చెప్పేసిన, కానీ తర్వాత తను వస్తే కానీ నా పని కాలేదు. వాటర్ మిలన్ స్టైల్గా కొయ్యడం అయితే కోసేసా ఫోన్లో చూసి, కానీ తర్వాత ఎలా చేయాలో ఏం చేయాలో అర్థం కాలే. పిచ్చెక్కి తినడం స్టార్ట్ చేసేసా. ఇక తర్వాత మా వారు వచ్చి నువ్వు పక్కకు చేరి నేను చేస్తా అని చెప్తే కానీ నాకు అర్థం కాలేదు. అప్పటికే ఏమేమో ప్రయోగాలు చేసి అలసిపోయాను అనమాట. అందుకే మా వారికి ఇచ్చేసా. ఇక దాని బదులు ఒక కేక్ తెచ్చుకుంటే అయిపోయిద్ది కదా అని అంటారేమో, బట్ తెచ్చుకునే వాళ్ళం కాదని కాదు, కానీ మాకు కేక్ పెద్దగా ఇష్టం ఉండదు. మా దాంట్లో తినేవాళ్ళు ఎవరు లేరు, మా బుడ్డోడు తప్ప. వాడి కోసం ఆ కేక్ తెచ్చి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి మేము తీసుకురాలేదు. సో దాని బదులు మేము ఫ్రూట్స్ ఎక్కువ తింటాం, అందుకని వాటర్ మిలన్తో చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. నెక్స్ట్ వీడియో కావాలంటే కంటిన్యూ చూసేయండి.